పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిన పట్ల పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఛానల్ పొడిగింపు వలన 38 గ్రామాల ప్రజల దాహార్తి తీరుతోందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ వ్యవసాయ రంగం అభివృద్ధికి దిక్సూచిగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. పత్తిపాడు నియోజకవర్గానికే కాకుండా మరి చిలుకలూరుపేట, మంగళగిరి, అదేవిధంగా పొన్నూరు, పరుచూరు, పత్తిపాడు ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ మోడర్నైజేషన్ కానీ అదేవిధంగా నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి అదేవిధంగా గుంటూరు నాలాకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కింద మరి పెద్దలు నరేంద్ర గారి యొక్క ఆలోచనతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆయన కూడా 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి రావడం మరి ముఖ్యంగా పట్టుబదలని విక్రమార్కుల్లాగా మా కేంద్ర మంత్రి గారు 4 పర్యాయాలు ఇప్పటికీ సీఎం గారితో చర్చించి దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షనీరింగ్లో మొట్టమొదటి ప్రామిస్ చేసింది కూడా ఆ మాటను కట్టుబడి ఉండాలి. 1 ఇయర్ లోపలే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అది తీర్చాలన్న ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా బడ్జెట్ సహకరించకపోయినా ప్రాధాన్యత క్రమంలో గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ నిధులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడున్న ప్రాంత ప్రజలు 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా గుర్తించుకుంటారు. అంతేకాకుండా త్రాగునీటికి సంబంధించి కూడా దాదాపు 38 గ్రామాలు మంత్రి గారు చెప్పినట్టుగా ఈ దాహం యొక్క అవసరం కూడా తీరుతుంది. దీంతో పాటు ఇక మనకు మరి ఈ బడ్జెట్లో రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఈ బడ్జెట్లో కేటాయించడం కూడా మీరు చూశారు పొద్దున మన బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు. అంతేకాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు సహాయం అందించడం అనేది. సో దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు రైతాంగం పట్ల, రైతు కుటుంబాల పట్ల, మరి ఈ ప్రాంతం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారు, మరి ఈ ప్రాంత ప్రజల్ని ఎంత అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో ఉన్నారన్నది స్పష్టమవుతుంది. సో మరి ఈ బడ్జెట్ని మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల నాయుడు గారికి, మరి అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి.